నమస్కారం. మాతృ దినోత్సవం సందర్భంగా మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు. రుణమాఫీతో సీఎం చంద్రబాబు చరిత్ర సృష్టించారు. రాష్ట్ర మంత్రి సిద్ధారాఘవరావు ప్రశంసలు. మాతృ దినోత్సవం అమ్మలకు వందనం. సత్య న్యూస్ ప్రత్యేక కథనం. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ వెల్లడి. రైతాంగానికి రుణమాఫీ అమలు చేసే విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించారని రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధారాఘవరావు పేర్కొన్నారు. దర్శి రెవెన్యూ కార్యాలయం ఆవరణలో 4వ విడత రుణమాఫీ పొందిన రైతులకు రుణమాఫీ పత్రాలను రాఘవరావు పంపిణీ చేశారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి రాష్ట్రానికి 17,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ మిగిల్చాయని విమర్శించారు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ప్రగతి పదంలోకి పయనింపజేస్తున్నారని రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధారాఘవరావు తెలియజేశారు. శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, పలువురు అధికారులు, అనధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వారు అప్పుడు జాయింట్ గా ఉన్న తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత మనం అధికారంలోకి వచ్చేప్పుడు రాష్ట్రం విడిపోయింది. రాష్ట్ర పరిస్థితి అందరికీ తెలుసు. 17,000 కోట్ల రూపాయలతో లోటు బడ్జెట్ తో కార్యక్రమాలు చేపట్టడానికి అనేక సమస్యలు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనుల వల్ల రాష్ట్రం విడిపోవటం వల్ల ఆస్తులు తెలంగాణకు పోయి అప్పుడు మనం పంచుకునే పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో అనేక సార్లు రైతాంగానికి మాటిచ్చారు. ఈ మాట నిలబెట్టుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలి అని కేబినెట్ లో పదే డిస్కస్ చేసి ఇటు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అడిగితే వారు కాదన్నారు. అట్లానే రిజర్వ్ బ్యాంక్ అడిగితే రిజర్వ్ బ్యాంకు కాదన్నారు. ఇటువంటి పరిస్థితులు ఏ విధంగా చేయాలన్న ఆలోచనతో రైతు సాధికారత కార్పొరేషన్ ఏర్పాటు చేసి రైతు సాధికారత కార్పొరేషన్ ద్వారా మనకి ఏవైతే వనరులు ఉన్నాయో ఆ వనరులన్నీ కూడా ఇది ఏ విధంగా వీలవుతుంది అనేది కూడా ఇతర రాష్ట్రాల వారు కూడా ఈ మేనిఫెస్టో చూసి ఇది అమలు చేయలేని అంశం ఇది, అటువంటిది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిని ఆచరణలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. ఆ తర్వాత మీ అందరి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వారి తొలి సంతకం అనేది రుణమాఫీ చిట్టం అనేది మనం ఎంతో గర్వకారణంగా కూడా సపోర్ట్ ఉందో తెలియదు. కానీ మరి మధ్యాహ్నం 2 గంటల పోయి ఒక టెంకాయ కొట్టేసి వచ్చాం ప్రాజెక్ట్ లో. అప్పటి నుంచి నిరంతరంగా సాగుతూనే ఉంది వెలుగొండ ప్రాజెక్టు. మరి ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే మరి స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ వెలుగొండ ప్రాజెక్టుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 సార్లు సందర్శన చేయడం జరిగింది. ఆ టన్నల్లో కూడా మళ్ళీ ఒంగోలు మంగమ్మ కళాశాల సమీపంలోని వెంకటేశ్వర కాలనీలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఇంకుడు గుంటల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. సామాజిక బాధ్యతతో వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చేపట్టిన ఇంకుడు గుంటల కార్యక్రమం నిర్వాహకులు, ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు గొట్టిపాటి నాగేశ్వరరావు, ప్రజాశక్తి బ్రహ్మంలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అభినందించారు. జేసీ డాక్టర్ హరిజవహర్లాల్, ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, ఏపీయూడబ్ల్యూజే నాయకులు కాశీ, సూపర్ బజార్ డైరెక్టర్ కమ్మ వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన ప్రెస్ వాళ్ళందరూ కూడా కలిసి మన కాలనీలో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు ఇంకుడు గుంటలు అన్ని కూడా మనం తీస్తున్నాం. మీకు ఆ చెరువు కూడా మేము ఇప్పుడు పోయి చెరువు కూడా మన జేసీ గారు మేమంతా కూడా పోయేసి చెరువు కూడా చూసాం. చెరువు కూడా దానికి డబ్బులు పెట్టిస్తాను. అది కూడా 4 కాలనీలకి ఆ నీళ్లు కానీ ఉంటే దానికి ఉపయోగపడుతుంది. అది కూడా ఈ కమిషనర్కి రేపు చెప్పేసి తప్పకుండా కూడా దానికి కొంత ఫండ్స్ ఏర్పాటు చేసి జేసీబీ కూడా పనిచేస్తా ఉంది. దాన్ని ఆపకుండా దాన్ని అట్లానే కంటిన్యూ చేసేటట్టుగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా
మనం వచ్చిన తర్వాత ఈరోజు మంచినీళ్ళు కూడా స్ట్రీమ్ లైన్ చేశాం. అది వరకు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. మనం వచ్చిన తర్వాతే ఈరోజు మంచినీళ్ళు కూడా పూర్తి స్థాయిలో 3 రోజులకు ఒకసారి, మొన్న ఒక 4 రోజులు ఇబ్బంది పడ్డారు. ఆ రోజు ఏంటంటే మనకు వర్షాలు లేవు. సాగర్ నుంచి మన ముఖ్యమంత్రి గారు స్పెషల్ గా శ్రీశైలం నుంచి సాగర్ తెప్పించి అక్కడి నుంచి తెస్తే ఇండ్లు కట్టుకొని ఉన్నారు, తర్వాత చెట్లు కూడా పెట్టుకున్నారు. అయితే కొంత ఎమ్మెల్యే గారు అబ్జర్వ్ చేసింది ఏంటంటే మరి కాలువలు లేవు, సైడ్ కాలువలు లేవు కొన్ని దగ్గర. అలాగే ఇంటర్నల్ రోడ్స్ కూడా లేవు. ఆ ఇంటర్నల్ రోడ్స్ కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేసే పరిస్థితి తీసుకురావాలి. అలాగే ఈరోజు వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వాళ్ళు పెట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం దీనికి ప్రకాశం జిల్లాలో తాను 21 నెలలు సమర్థవంతంగా పనిచేయడంలో పోలీసు అధికారులు సిబ్బంది పాత్ర కీలకమైందని జిల్లా ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ అన్నారు. బదిలీపై వెళుతున్న ఎస్పీ శ్రీకాంత్ ఒంగోలులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన అభినందన సభలో పాల్గొని మాట్లాడారు. ఏఎస్పీ రామానాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సిహెచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ మహాసంకల్పం, గోదావరి పుష్కరాలు, అమరావతి శంకుస్థాపన బందోబస్తు తదితర కార్యక్రమాల్లో జిల్లా పోలీసులు కీలక భూమిక పోషించారని అన్నారు. జిల్లాలో తాను సాధించిన విజయాలన్నీ సిబ్బందికే చెందుతాయన్నారు. జిల్లాలోని హోంగార్డు మొదలుకొని అధినేత వరకు అందించిన తోడ్పాటు తనకు ఆత్మస్థైర్యాన్నిచ్చిందన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిహెచ్ శ్రీకాంత్, ఆయన సతీమణి విజయలక్ష్మిలను పోలీసు అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్, 2వ జేసీ ఐ ప్రకాష్ కుమార్, డిఆర్ఓ నూర్ బాషా కాసిం, ఏఆర్ ఏఎస్పీ కృష్ణయ్య, ఒంగోలు, చీరాల, దర్శి, మార్కాపురం డీఎస్పీలు, పలువురు సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో అందరికీ చేదోడవాదులుగా ఉండి వాళ్ళకి కావాల్సిన ఇన్స్ట్రక్షన్ తీసుకుంటూ ముందుకు నడిపించిన శ్రీ ఎస్పీ గారికి కనబడుతున్నాయి ప్రతిరోజు. ముఖ్యంగా ఏఆర్ సిబ్బందికి ఏఆర్ ఆఫీసర్స్ కి వసతి లేనటువంటి సందర్భంలో మీరు ఒక ఏఆర్ ఇవన్నీ ఆయన యొక్క పరిపాలన శైలిలో కొన్ని ముఖ్యమైన అంశాలు. ఎవరైనా సరే జిల్లా స్థాయి అధికారిగా ఆయన ప్రకాశం జిల్లా ప్రజల యొక్క మనసులను దోచుకొని పోలీస్ అధికారుల మనసుల్లో నిలిచి పోలీస్ సంఘ భవనాన్ని, మా గ్రంథాలయ భవనాన్ని, మరి పోలీస్ సిబ్బంది కోసం ఏసీ డార్మెటరీని, ఒక కన్స్యూమర్ స్టోర్ని అన్ని కూడా సంకల్పించింది తడవుగా వాటిని పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఒక పోలీస్ వెల్ఫేర్కి సంబంధించి మా సంక్షేమం గురించి, సిబ్బంది సంక్షేమం గురించి ఒక పెట్రోల్ బంకుని స్టాఫ్, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఇదిగా ఏర్పాటు చేసినటువంటి, అందుకు సహకరించినటువంటి ఏఆర్ సిబ్బందికి, ఆఫీసర్స్కు అందరికీ కూడా మా యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసి ఇంత దిగ్విజయంగా సక్సెస్ చేసినందుకు గాను అందరికీ మా యొక్క. సో ఈరోజు ట్రాన్స్ఫర్ వస్తుంది, రేపు ట్రాన్స్ఫర్ వస్తుందని చెప్పి 4 నెలలుగా గడిచిపోయింది. కానీ మా రామనాయక్ గారు ఉండడం నా అదృష్టం. ఆయన ఎప్పుడున్నా సరే నన్ను ప్రమోషన్తోనే బయటికి పంపిస్తుంటారు. ఆ నమ్మకం నాకు ఉండడం వలన ఆయనకంటే ముందే నేను ప్రమోషన్ మీద వెళ్తున్నాను. ఎందుకంటే రామనాయక్ గారు, కృష్ణయ్య గారు ఇద్దరు కూడా ఈ జూన్ నెలలో రిటైర్ కాబోతున్నారు. సో ఇంతకుముందు ఈ వేదిక మీద ఉన్న కూర్చున్న అధికారులు 3 తోటి నేను అంతకుముందే పనిచేసి ఉండడం జరిగింది. రామనాయక్ గారితో విశాఖపట్నం రూరల్లో, కృష్ణయ్య గారితో హైదరాబాద్ సిటీలో, ఏజేసీ ప్రకాష్ గారితో కర్నూలులో కూడా పనిచేయడం జరిగింది. ఒక నూర్ బాషా కాసిం గారితోనే ఇక్కడ పనిచేసే అవకాశం కలిగింది. ముందుగా ఈరోజు నా విజయాలుగా చెప్పబడుతున్న కొన్ని విషయాల్లో అవి పూర్తిగా నా సిబ్బందికి చెందుతాయని చెప్పి తెలియజేస్తూ
ఒంగోలులోని కోర్టు సెంటర్లో వీకేబీ సెంట్రల్ రెస్టారెంట్ను మాజీ పార్లమెంటు సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. వీకేబీ రెస్టారెంట్ల యజమాని గోరంట్ల పెదవీరయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కల తులసిరావు, సత్యాకేబుల్ ఎండీ షాహుల్ హమీద్, టీవీ శ్రీరామూర్తి, ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, బత్తిన బంగారయ్య, తేలపురోలు రామకృష్ణ పరమహంస, సూపర్ బజార్ చైర్మన్ తాతాప్రసాద్, డైరెక్టర్ బ్యాటరీ షాప్ వెంకట్రావు, న్యాయవాది దారా వశిష్ఠ, కొల్లిపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులోని మాతా శిశు వైద్యశాల వెనుక ఉన్న కుష్టు రోగుల విభాగంలో చిలకలూరిపేట ఏఎంజీ సంస్థ ఆధ్వర్యంలో కుష్టు వ్యాధి వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. దీనితో పాటు 10 కేజీల బియ్యం, కందిపప్పు పంపిణీ చేశారు. ప్రతిభావంతుల వయోవృద్ధుల సహకార సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ దగ్గుపాటి శ్రీనివాసరావు, మున్సిపల్ ఇంజనీర్ డి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. భగవంతుడు ఎళ్లవేళలా మనతో ఉండలేక అమ్మను సృష్టించాడు. అమ్మ ఆకలేసినప్పుడు గోరు ముద్దవుతుంది, ఆడుకునేటప్పుడు చల్చల్ గుర్రమవుతుంది, నిద్రపుచ్చేటప్పుడు కమ్మని కథల పుస్తకమవుతుంది, మారం చేస్తే చేతి బెత్తమవుతుంది. అమ్మ దశావతారాలు ఎత్తి బిడ్డల దశ దిశను మార్చే అమృతమూర్తి. అలాంటి అమ్మకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? అమ్మ ప్రేమను, అనురాగాన్ని ఏ తూనికరాలతో బేరీజు వేయగలం? బిడ్డ పిండంగా ఉన్నప్పుడు కడుపులో దాచుకున్న అమ్మ బిడ్డ పెద్దదైనా పెరిగినా కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది అమ్మ. బిడ్డ ఎంత ఎత్తుకు ఎదిగినా అమ్మకు మాత్రం చిన్ననాటి ఒడిలోని బిడ్డలాగానే కనిపిస్తాడు. అమ్మని గురించి ఏమని వర్ణించగలం? అమ్మే మహాపద్యం కదా అన్నాడు ఓ కవి. అలాంటి అమ్మల పాదాలకు ప్రణమిల్లి నీ రుణం తీర్చుకోలేదని అభినందనలు తెలిపే రోజే మదర్స్ డే. మదర్స్ డే వేడుకలను ఓక్రిడ్జ్ స్కూల్లో జేసీఐ అధ్యక్షులు రవీంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మదర్స్ డే సందర్భంగా అమ్మలకు మనం శుభాకాంక్షలు తెలుపుదాం. అమ్మను మించి దైవం ఉన్నదా? ఆత్మను మించి అద్దం ఉన్నదా? అమ్మను మించి దైవం ఉన్నదా? ఆత్మను మించి అద్దం ఉన్నదా? జగమే పలికే శాశ్వత సత్యమిది, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే.
అమ్మను మిల్చి దైవమున్నదా, ఆత్మను మిల్చి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. కప్పటడుగులేసిన చిన్ననాడు అయ్యో తండ్రి అని గుండె కద్దుకున్నావు, తప్పుటడుగులేస్తే ఈనాడు నన్ను నిప్పుల్లో నడిపించు ఏనాడు, నింగికి నిచ్చెనలేసే మొనగాడినే, నింగికి నిచ్చెనలేసే మొనగాడినే, అయినా నీ ముంగిట అదే అదే పసివాడినే, అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. న్యాయమూర్తులు, న్యాయవాదులు న్యాయ వ్యవస్థకు రెండు కళ్ళు లాంటి వారని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలనా జడ్జి జస్టిస్ ఏవి శేషసాయి అన్నారు. జిల్లా బార్ అసోసియేషన్ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. న్యాయవాదులు మంచి తీర్పులు ఇస్తున్నారంటే న్యాయవాదుల నైపుణ్యమే కారణమని అన్నారు. న్యాయ వ్యవస్థ భగవంతుని స్వరూపంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి కెవి విజయ్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె శివనాగేశ్వరరావు, పూర్వ అధ్యక్షులు బొడ్డు భాస్కర్ రావు, న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఇదే పోయే సంవత్సరం మే 2వ తారీఖున మన పోర్టుకోదేశి గారు శేషయ్య గారు, జస్టిస్ సునీల్ చౌదరి గారు వారి చేతుల మీదుగా ఈ 4 కోర్ట్ బిల్డింగ్స్ లిఫ్ట్ ఏర్పాటు. ఈ లిఫ్ట్తో పాటు వీల్ చైర్స్ ఏదైనా యాక్సిడెంట్ కేసుల్లో వికలాంగులు కొద్ది కళాలు ఉంటే ఇబ్బంది పడుతున్నామని చెప్పని ఈ భారతదేశం సౌజన్యంతో వీల్ చైర్ ఏర్పాటు చేయండి. దాన్ని ఎంతో ఉపయోగపడుతుంది ఇప్పుడు వచ్చిన క్లయింట్స్ కి. But don't complain. Think about yourself while you are actually speaking about somebody. When you are conducting a bar association meeting, then it is a bar day. It is a day which we have to celebrate and we have to express our feelings in the most joyful way possible. But let us not make the dais as a place of complaints. You may be advocates, there is no doubt about it. ఒంగోలు తప్పనిసరిగా వెళ్ళాలి. ఎందుకంటే ఇంచుమించు 1 సంవత్సర కాలం పాటు నేను గమనిస్తున్నాను మీరు నాపై చూపిన ప్రేమ, ఆప్యాయతలు, అభిమానం. అందువలన తప్పనిసరిగా నేను వెళ్ళాలి ఒంగోలు నిర్ణయించుకుని మీ టూర్ ప్రోగ్రాము వాయిదా వేస్తున్నాను. ఎందుకంటే మీరు చూపించిన అభిమానం దానికి కారణం.
తల్లి దైవంతో సమానమని, అటువంటి తల్లిని సత్కరించుకోవటం అదృష్టంగా భావించాలని పునీత చిన్న తెరేసమ్మ చర్చి ఫాదర్ ఇండ్లూరి ఇరుదైరాజ్ అన్నారు. మాతృదినోత్సవం సందర్భంగా తెరేసమ్మ చర్చిలో మాతృదినోత్సవంలో పలువురు మాతృమూర్తులను వారి కుటుంబ సభ్యులు సత్కరించి పాదాలకు నమస్కరించి దీవెనలు అందుకున్నారు. వారికి తోడుగా ఉండాలి, మరి ముఖ్యంగా సహకరించాలి. వారికి తోడుగా ఉండడం మాత్రం కాదు, అన్ని విషయాలుగా తల్లిగారు మనకు అన్ని పనులు చేస్తుంటారు. కానీ మన సహకారము తల్లిగారికి అందించడము, వారికి వంటకాడ కానీ ప్రతి విషయంలో కానీ తోడ్పడము, సహాయం అందించడము, మరి వృద్ధాప్యంలో వచ్చినప్పుడు వారిని మనము మన కంటికి రెప్పలాగా వారిని మనల్ని కాపాడినట్టుగానే మనల్ని పుట్టించి పెంచి నా బిడ్డలు నాకు సంతోషంగా చేశారు. నాకు సంతోషంగా ఉంది. మా తమ్ముడు కూడా అక్కడ ఫాదర్కి వెళ్ళాడండి, ఏలూరులో చేశాడు. మా తమ్ముడండి ఏ విధంగా తీర్చాలి, ఒక కాయ ఉందండి, అది అందరికీ సమానంగా ఎలా పంచిపెట్టాలనేదే తల్లి. ఒకళ్ళకి ఎక్కువ ప్రేమ, ఒకళ్ళకి తక్కువ ప్రేమ అనేది తల్లి అసలు చూపించదు. అటువంటి మనస్తత్వం కూడా తల్లికి ఉండదు. కాబట్టి ఈరోజు మా విచారణ ఫాదర్ గారు ఇల్లూరి హృదయరాజు గారు మాకు ఇది కల్పించిన గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నానండి. ఫాదర్ గారు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి పాండురంగ వరప్రసాద్ అన్నారు. ఏపీటీఎఫ్ కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ఇవాళ దాదాపు 30% కన్నా ఎక్కువ హాజరు కావట్లేదని ప్రభుత్వం చెబుతోంది. మరి ఉపాధ్యాయులకి ఇది చాలా భారంగా మారింది. అలా విద్యార్థులు కూడా మధ్యాహ్న భోజనం కోసం 4-5 కిలోమీటర్లు ఉండేటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా మనం ఎడ్యుకేట్ చేసుకోవడానికి ఈరోజు జిల్లా విస్తృత కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విస్తృత కార్యవర్గ సమావేశంలో జులైలో వర్షాభావ పరిస్థితుల్లో సాగునీరు, త్రాగునీరుకి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇంకుడు గుంటల నిర్మాణం తప్పనిసరిని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలులోని తెదేపా కార్యాలయంలో ఇంకుడు గుంటల తవ్వకాలపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో జనార్దన్ పాల్గొని మాట్లాడారు. ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని కొత్తపట్నం, ఒంగోలు రూరల్ మండల గ్రామాల్లో 30,000 ఇంకుడు గుంతలు తవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో వచ్చే 3 రోజుల్లో ఇంకుడు గుంతల నిర్మాణాలు ప్రారంభించాలని జనార్దన్ కోరారు. ఉపాధి హామీ పథకం క్రింద ఒక్కొక్క గుంతకు 2,100 రూపాయలు మంజూరు చేస్తారని తెలిపారు. పోటాపోటీగా గ్రామాల్లో ఇంకుడు గుంతలు నిర్మాణం చేపట్టాలన్నారు. ఎక్కువ ఇంకుడు గుంతలు నిర్మించిన గ్రామానికి బహుమతి అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ పోలప్ప, ఏపీడీ కార్తాయనీదేవి, తెదేపా నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, సుబ్బారావు, గేనం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటే రాబోయే రోజుల్లో బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఆ కార్యక్రమం కూడా పెట్టాం. టౌన్ లో కూడా ఇవాళ కూడా అన్ని ఏరియాలో మొదలు పెట్టాం. ఈరోజు ఈనాడు టీవీ వాళ్ళు కూడా ప్రత్యేకించి సుజలా సుఫలాం అనే ఒక కార్యక్రమం పెట్టి రోజు పేపర్లో చూస్తారు. అదేదో బొమ్మలేయడం అనేది కాదు, అది ఎడ్యుకేట్ చేయడానికి, చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ రావాలి, ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఈనాడు మొదలు పెట్టారు. దానికోసం ఈరోజు పూలమ్మ గారు కూడా తెలిసి రేపు 2 రోజుల నుంచి తర్వాత నుంచి మన మండలాలంతా కూడా 2 మండలాలు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళతో మొదలు పెట్టాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం కూడా పెట్టాం. అది 1వ అంశం. అదేవిధంగా మిగతా 2 ఒకసారి మనం మండలాల వైజ్గా, గ్రామాల వైజ్గా మీరు ఎట్లా ఉన్నారు, అదేవిధంగా మనం అసలు గ్రామ మీటింగ్లు ఉండే పరిస్థితులు ఏంటి అనేది కూడా ఒకసారి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి అది 2వ అంశంగా పెట్టుకున్నాం. 3వ అంశం వచ్చేసి 100% డబ్బు కూడా మనకు అందుబాటులో ఉంచి మనం దాన్ని యూజ్ చేసుకొని ప్రతి నీటి చుక్కను కూడా భూమికి ఎక్కింపజేయడానికి కావాల్సినటువంటి అనేక రకమైన కార్యక్రమాలు మా జిల్లా నీటి నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో అవకాశాలు ఉన్నాయి.
ఇప్పుడు ప్రతి ఒక్క పౌరుడు కూడా, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా, ప్రతి ఒక్క అధికారి కూడా దీని మీద చాలా వరకు అన్ని నియోజకవర్గాల్లో కూడా చర్చలు నడుస్తున్నాయి. ఈ నెల 10వ తేదీన BSNL యూనియన్లకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో యూనియన్ నేతలు వారి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. BSNL నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు 7వసారి ఈ నెల 10వ తేదీన గుర్తింపు ఎన్నికలు జరగనున్నాయి. దీనితో పోటీలో నిలిచిన యూనియన్లు ఇంటింటికి వెళ్లి తమ యూనియన్లను గెలిపించాలని విజ్ఞప్తులు చేస్తున్నాయి. దేశవ్యాపితంగా ఈ ఎన్నికలు జరుగుతుండగా ప్రకాశం జిల్లాలో కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. తమ యూనియన్లు ఉద్యోగుల సంక్షేమం కోసం చేసిన వివరాలను వెల్లడిస్తూ భారీ స్థాయిలో వివిధ రూపాలలో యూనియన్లు తమ ప్రచారాన్ని ఆర్భాటంగా నిర్వహిస్తున్నాయి. 3 సంవత్సరాలకు ఒక పర్యాయం ఈ ఎన్నికలు జరుగుతుండటంతో యూనియన్ నేతలు తమ శక్తియుక్తులన్నింటినీ ఒడ్డి విజయపదాన పయనించాలని ఉవ్విళ్లూరుతున్నారు. మొత్తం 19 యూనియన్లు పోటీ చేస్తుండగా ప్రధానంగా 4 యూనియన్లు పోటీలో తలపడుతున్నాయి. BSNL ఎంప్లాయీస్ యూనియన్, BSNL నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ టెలికాం ఎంప్లాయీస్ యూనియన్, BSNL భారతీయ టెలికాం ఎంప్లాయీస్ యూనియన్ మరియు FNTO యూనియన్లు రంగంలో నిలిచాయి. ఎన్నికలు ఈ నెల 10వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని ఎన్నికల నిర్వాహకులు తెలియజేశారు. జిల్లాలోని ఒంగోలు, కందుకూరు, మేదరమెట్ల, చీరాల, పొదిలి, మార్కాపురం, గిద్దలూరు కేంద్రాలలో పోలింగ్ జరుగుతుంది. కాగా కౌంటింగ్ ఈ నెల 12వ తేదీన ఒంగోలులో జరగనుంది. మొత్తం మీద ఈ గుర్తింపు ఎన్నికలను అన్ని యూనియన్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. BSNL చరిత్రలో 2000 సంవత్సరంలో BSNL ఆవిర్భవించినప్పుడు అప్పుడు గుర్తింపులో ఉన్న NFT యూనియన్ BSNL ఉద్యోగుల ప్రయోజనాలను గాలికి వదిలేసి BSNL ఉద్యోగుల భద్రతని ఏమాత్రం పట్టించుకోకుండా ఎటువంటి షరతులు లేకుండా DOT నుంచి BSNL లో మార్చడం జరిగింది. అప్పుడు మేము చెప్పినట్లే జరుగుతోంది ఇప్పుడు. కానీ NFT BSNL ఎంప్లాయీస్ యూనియన్ మీద బురదలటం కోసం BSNL ఎంప్లాయీస్ యూనియన్ అసమర్థత వల్ల ఇవన్నీ పోతూ ఉన్నాయని చెప్పి ఇప్పుడు కబుర్లు చెబుతూ ఉంది. ఈ సౌకర్యాల పోవడానికి ప్రధాన కారకులైన NFT వాళ్ళు ఇప్పుడు BSNL ఎంప్లాయీస్ యూనియన్ మీద బురద చల్లడానికి సిద్ధమవుతూ ఉన్నారు. 2007లో వేతన చర్చలు జరిగేటప్పుడు కూడా ఈ NFT, BMS, FNTO కలిసి వేతన చర్చలో జోక్యం కలిగించుకోవడానికి వేతనాలు ఎంతైనా సరే ఒప్పుకోవడానికి సిద్ధపడ్డప్పటికి కూడాను మేము వాటిని ఖాతరు చేయకుండా ఇప్పుడు మా అనుభవిస్తున్న వేతనాల్ని సాధించగలిగాం. ఇప్పుడు ఒక బ్యాంక్ మేనేజర్ జీతం 40,000 రూపాయలు అయితే మా డిపార్ట్మెంట్ లో కింది క్యాడరు RM జీతం కూడా 40, రెగ్యులర్ మజ్దూర్ జీతం కూడా 40,000 రూపాయలు తీసుకోగలుగుతున్నాం. అటువంటి జీతాలు మళ్లీ సాధించాలంటే BSNL ఎంప్లాయీస్ ని గెలిపించాలని చెప్పి BSNL ఉద్యోగులకు అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒంగోలులోని శివాని పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు జూనియర్ ఇంటర్లో రాష్ట్రంలో మొదటి 7 స్థానాలలో నిలిచారు. ఈ సందర్భంగా వీరిని స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. ఈ అభినందన సభలో శివాని ప్రిన్సిపాల్ N. నాగేశ్వరరావు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. సత్య న్యూస్కి తిరిగి స్వాగతం. రైతాంగం సంక్షేమం కోసం ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ తెలిపారు. ఒంగోలు తహసీల్దార్ కార్యాలయంలో 4వ విడత రుణమాఫీ పత్రాల పంపిణీ కార్యక్రమానికి సుజాత శర్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలోని 3,94,000 మంది రైతులకు 590.87 లక్షల రూపాయలను మాఫీ చేయగా 4వ విడతలో 6,719 మంది రైతులకు 14.60 కోట్ల రూపాయల మేర రుణాలను రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సుజాత శర్మ తెలియజేశారు. రైతులందరినీ ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ పేర్కొన్నారు. జెడ్పీ వైస్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, వ్యవసాయ శాఖాధికారులు మురళీకృష్ణ, సుభాషిణి, వేణుగోపాల్, ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు కొమ్మూరి రవిచంద్ర, తహసీల్దార్ శ్రీకాంత్ కేదారనాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుంగిపోతున్న రైతు కష్టాలను చూసి చలించి రైతులను ఆర్థికంగా స్వయం సమృద్ధి చేయాలని దృఢమైన సంకల్పంతో కృషి చేస్తున్నాను. మొట్టమొదటగా రైతులను రుణభారం నుండి విముక్తి లాంచ్ చేశారు. ఇప్పటి వరకు ఈ జిల్లాలో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ కింద దాదాపు 3,90,000 ఫార్మర్స్ కి ఆల్రెడీ ఆల్మోస్ట్ 590 కోట్ల రూపాయలు వారి అకౌంట్స్ లో అడ్జస్ట్ చేయడం జరిగింది. ఈ ఫోర్త్ ఫేజ్ లో ఇంకా అగ్రికల్చర్ కి సంబంధించిన
3,525 అగ్రికల్చర్ ఫార్మర్స్ కి వారి అకౌంట్ లో 7.73 కోట్ల రూపాయలు జమ చేయడం జరుగుతుంది. దాంతోపాటు హార్టికల్చర్ క్రాప్స్ కి సంబంధించిన మనకి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు దగ్గర మన జిల్లాలో 3,96,000 మందికి రైతులకు రుణమాఫీ వాళ్ళందరినీ కూడా ఆ రోజు వెరిఫికేషన్ చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన జిల్లా మొత్తం మీద 2,012 కోట్ల రూపాయలు మన జిల్లా వరకే వచ్చింది రైతు రుణమాఫీ. ఆ తర్వాత ఫస్ట్ విడత ఈ 4వ విడతతో కూడా కలుపుకుంటే 605 కోట్లు ఈ రోజు మొత్తానికి కూడా మనం జిల్లా మొత్తం మీద ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. దీని తర్వాత ఇంకా 4 విడతలు ఉంటుంది. తప్పకుండా కూడా రైతులందరికీ ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో అవన్నీ కూడా రైతులకు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒంగోలు కళాకారులు రాష్ట్ర స్థాయిలో బహుమతులు సాధించి ఒంగోలు కీర్తిని ఇనువడింప చేయటం గర్వకారణమని ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు అన్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నాటక పోటీల్లో జగమంత కుటుంబం, అమ్మ సొత్తు నాటికలు ఉత్తమ ప్రదర్శనలుగా ఎంపికై పలు వ్యక్తిగత బహుమతులు సాధించిన కళాకారులను ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి అభ్యుదయ కళా సమితి ఆధ్వర్యంలో మల్లయ్య లింగం భవనంలో ఘనంగా సత్కరించారు. వెంకట్ కందుల, పి చంద్రమౌళి, షేక్ రసూల్ సాహెబ్, బి నాగమణి, యువి శేషయ్య, హాసిని, బి నాగేశ్వరరావులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పరాంకుశం శ్రీనివాసమూర్తి, కెవి సుబ్బారావు, ఉన్నం వెంకటశేషయ్య, ఎల్ శంకర్, గాండ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. యానివర్సరీ ఫంక్షన్, ఇనాగరల్ ఫంక్షన్ అయితే సుమారు 60 ఇంటిని వచ్చాయి. ఒకే ఒక్క కాలేజీలో 60 ఇంటిని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని అంశం నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడ ఉండదు. 60 ఇంటిలు వస్తే 60 ఇంటిల్లో స్కూల్ని చూసి 6 మాత్రమే చదివేసేవారు. శర్మ అకస్మాత్తుగా 3 నాటకాలు 3 దళాలు దృష్టికి వచ్చినాయి. నా మటుకు నేను అభ్యుదయ కళా సమితి మన కాళెంకట్రావు ప్రతిదాన్ని నడిపించి చేసి కొడుకు అప్పగించుకోడు శివునికి. చౌదరి, మూర్తి, అదిగో మా బ్యానర్ సుబ్బారావు. అమ్మ రుణం ఎన్ని జన్మలెత్తైనా తీర్చుకోలేనిదని జేసీఐ ప్రెసిడెంట్ రవీంద్ర అన్నారు. మదర్స్ డే సందర్భంగా మదర్స్కి నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఓక్ రిడ్జ్ స్కూలులో జరిగిన ఈ కార్యక్రమంలో జేసీఐ సెక్రటరీ శ్రీరామ్ రెడ్డి, సోమినేని సురేష్, వివి రమణ, ఓక్ రిడ్జ్ శివ, సిహెచ్ జయరాం, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎదిగిన ప్రతి వ్యక్తి యొక్క వెనక చూసుకున్నట్టయితే ఖచ్చితంగా తల్లి పాత్ర ఉంటుంది. తల్లి పాత్ర లేని ఏ వ్యక్తి కూడా అంత ఎదుగుదలలో లేరు. కాబట్టి అంత గొప్ప తల్లి యొక్క పండుగని ఈ రోజు మనం చేసుకుంటున్నామంటే మనం మా యొక్క జేసీ ఒంగోలు వాళ్ళని ప్రత్యేక అభినందిస్తున్నాను. ఈసారి నన్ను 1-2 క్లాసుల్లో కరపట్టుకొని కూర్చొని చదువురాని, చదువుతున్నా చదువురాని, మనం ఏం చదివో మనకు తెలియకపోయినా కూడా ఆ విధమైన ప్రేమ బిడ్డ పైకి రావాలనే కోరిక ఒక తల్లికి ఫస్ట్గా ఉంటుంది. అదేవిధంగా మా మిత్రుడు సత్య కేబుల్ రిపోర్టర్ పిల్లవాడు 9 నెలల పాటు తన కడుపులో ఉన్నప్పుడు తన తల్లి యొక్క మాట, ప్రాస, అలానే హృదయ స్పందన, ఆమె చేసేటటువంటి పనులన్నీ కూడా కీన్ అబ్జర్వేషన్ చేస్తారంట. ఆ కీన్ అబ్జర్వేషన్ చేసినప్పుడు వాడు సమాజంలో నుంచి బయటికి రావడానికి ట్రై చేసి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం పాటు వాడు మైండ్ లో కొన్ని జిల్లాలో తమ బ్యాంకు సేవలను మరింత విస్తృతపరుస్తామని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ సంపత్ కుమారాచారి మీడియా ప్రతినిధులకు తెలిపారు. దేశంలోని 56 గ్రామీణ బ్యాంకులతో పోల్చుకుంటే తమ బ్యాంకు 1,500 కోట్ల రూపాయల రిజర్వు నిధులతో అగ్రస్థానంలో నిలిచిందని సంపత్ కుమారాచారి పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం 94 ఏటీఎం సెంటర్లు ఉండగా మరికొన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. రైతులకు వ్యవసాయ ఖర్చుల నిమిత్తం ప్రగతి కిసాన్ స్వర్ణ పథకం కింద 9.9% వడ్డీకి రుణాలు మంజూరు చేస్తామని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ సంపత్ కుమారాచారి ఈ సందర్భంగా తెలియజేశారు. ఒక ముఖ్య విషయం ఏంటంటే మాకుండే 7 రీజన్స్లో 2015-16 ఫైనాన్షియల్ ఇయర్లో
పెర్ఫార్మెన్స్ రివ్యూ చేసినప్పుడు ఇక్కడ ఒంగోలు రీజియన్లో ఇక్కడ ఉండే రీజనల్ మేనేజర్కి బెస్ట్ రీజనల్ మేనేజర్ అవార్డు రావడం జరిగింది. సో దాన్ని బట్టి ఇక్కడ ఉండే బ్రాంచ్ మేనేజర్స్ కానీ వాళ్ళ స్టాఫ్ కానీ బాగా పనిచేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ సంవత్సరం మా ప్రణాళికలో మేము ఎక్కువగా పంట రుణాలతో పాటుగా ఇతర రుణాలకు కూడా చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాము. ముఖ్యంగా వ్యవసాయ పెట్టుబడి రుణాలు కానీ, తర్వాత గృహ రుణాలు కానీ, స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ లోన్స్ కానీ, బిజినెస్ లోన్స్ కానీ, ఇట్లాంటి అన్ని రకాల రుణాలని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఇస్తోందని చెప్పి వాటిని కస్టమర్స్ అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. చిన్నారులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు సమ్మర్ కోచింగ్ క్లాసులు ఉపయోగపడతాయని సుప్రియ కళానిలయ ప్రిన్సిపాల్ ప్రముఖ చిత్రకారిణి రంగుల సంధ్య అన్నారు. చదువుతో పాటు చిన్నారులకు ఇతర కళలపై మక్కువ ఉంటుందని, అలాంటివి తల్లిదండ్రులు గుర్తించి వారికి అవి నేర్పించితే చదువుల్లో కూడా రాణించడానికి ఏకాగ్రత కుదురుతుందని అన్నారు. మంగమూరు రోడ్లోని సమ్మర్ క్యాంప్లో చిత్రలేఖనం, గిటార్, ఫ్లూట్ తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు సుప్రియ కళా నిలయ నిర్వాహకురాలు రంగుల సంధ్య తెలిపారు. యాక్టివిటీస్ కంటే కూడా డిఫరెంట్గా ఉంటాయి మా యాక్టివిటీస్. ఎందుకంటే స్కూల్స్లో ఏంటంటే జనరల్గా పీరియడ్ వస్తుందంటే ఒక 5 minutes వర్క్ చేసి వదిలేయటమే కాకుండా దీంట్లో ఆర్ట్ నేర్చుకోవడం వల్ల వాళ్ళకు కలిగే సెన్స్ని, వాళ్ళు ఐవ్యూ మారుతుంది, నెక్స్ట్ వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది. దానికోసమని ఈ యాక్టివిటీస్ అంతా జరుపుతూ ఉన్నాము. దాన్ని పిల్లలందరూ బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా ఒంగోలు నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నామని రెడ్ క్రాస్ కార్యదర్శి డాక్టర్ గుండవరపు రాఘవ తెలిపారు. నగరంలో ర్యాలీ నిర్వహించి రక్తదానంపై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించామని డాక్టర్ రాఘవ అన్నారు. ప్రజలకు రక్తదానంపై అవగాహన కల్పించి తద్వారా సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డాక్టర్ రవి అన్నారు. డాక్టర్ నామినేని కిరణ్, రెడ్ క్రాస్ ట్రెజరర్ పిన్నక హరి, యువ భారత్ ఫౌండేషన్ వంశీకృష్ణ, రాహుల్, అజయ్, నవీన్, టీఎన్ఎస్ఎఫ్ బాను, లయన్స్ క్లబ్ వెంకటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్టులు కనకయ్య, బేతాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శన ద్వారా రెడ్ క్రాస్ యొక్క కార్యక్రమాలు ప్రజల్లోకి తెలియజేయాలి అనేది మా ఉద్దేశం. ఇప్పుడు ప్రస్తుతానికి ఒంగోలులో బ్లడ్ బ్యాంక్ అనేది ఒకటి చేస్తున్నాము. దీంతోపాటు నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మరియు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా చేస్తున్నాము. నిన్నే కారంచేట్లో ఒక బ్యాచ్ అయింది. ముఖ్యంగా అంతర్జాతీయంగా రెడ్ క్రాస్ చేస్తున్న సేవల్ని మరొకసారి ప్రజలకు గుర్తు తెచ్చేదానికి, అదేవిధంగా రాబోయే రోజుల్లో మరింతగా ఈ సేవలు విస్తృతపరిచేదానికి రావు గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తుంది రెడ్ క్రాస్ సంస్థ. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు చెప్పినట్లుగా స్టెప్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సంయుక్త కలిపి యూత్కి ఒంగోలు శర్మ కళాశాల క్రికెట్ స్టేడియంలో గుంటూరు వెటరన్స్, ప్రకాశం వెటరన్స్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న సందర్భంగా బ్యాటింగ్ ఎంచుకున్న ప్రకాశం 7 వికెట్ల నష్టానికి 118 రన్స్ చేసింది. గుంటూరు వెటరన్స్కు అమానుల్లా, ప్రకాశంకు గాజుల రాము కెప్టెన్స్గా వ్యవహరించారు. ప్రకాశం వెటరన్స్కు చెందిన సిఎస్ ప్రసాద్ 62 రన్స్ అత్యధిక స్కోర్ చేశారు. టైప్లో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నాము. గుంటూరు జిల్లాలో ఫార్మర్ రంజీ ప్లేయర్స్ ఆడుతున్నారు, మన టీంలో కూడా ఆడుతున్నారు. ఏంటంటే జస్ట్ మెంబర్స్కి రిక్రియేషన్, తర్వాత గ్రౌండ్ మన రేపు అనిపిస్తుంది కాబట్టి అందులో భాగంగా ఈ మ్యాచ్ మేము ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ మ్యాచ్లో ఉన్నటువంటి అంటే గ్రౌండ్ ప్రిపరేషన్లో భాగంగా అదే ఏమైనా సెట్ బ్యాక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోండి, ఎందుకంటే సీజన్ ఈజ్ ఫాస్ట్ అప్రోచింగ్. సో మేము ఇన్వైట్ చేయగానే గుంటూరు వెటరన్స్ టీమ్ ఇక్కడికి. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రుణమాఫీతో సీఎం చంద్రబాబు చరిత్ర సృష్టించారు. రాష్ట్ర మంత్రి సిద్ధారాఘవరావు ప్రశంసలు.
మాతృ దినోత్సవం అమ్మలకు వందనం. సత్య న్యూస్ ప్రత్యేక కథనం. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ వెల్లడి. సత్య న్యూస్లో నేటి మాట. ప్రతి కష్టంలోనూ అవకాశాన్ని చూస్తాడు ఆశావాది. ప్రతి అవకాశంలోనూ కష్టాన్ని చూస్తాడు నిరాశావాది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.